బండి సంజయ్కి నిఘా వ్యవస్థ మీద అవగాహన లేదు, కేంద్ర హోంమంత్రి ఎట్లా అయ్యారు? అవును, ఎట్లా పనిచేస్తుంది? నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు, వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసు వాళ్ళు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికొచ్చి ఎస్ఐబి ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది. ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు, నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిది. నీకు నాకున్న తేడా నీకు గది తెలుసు, నాకు గిది తెలుసు, నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడవైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి? ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాటకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ప్రమాణం చేయమని చెప్పి అయ్యాను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే, మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది, నీ బండారం అంతా బయటపడతా అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అనేది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా, మరి నువ్వు చెప్పు. నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాజకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. బాగుండా ఇచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? సిగ్గుండాల మా కార్యకర్తలు గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు. 10 మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు, వారి గురించి ప్రశ్నించలేదు. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఉంది, అది వేరు మాట. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు. కానీ నేను నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎట్లా మాట్లాడిస్తున్నారు. నన్నే కాదు, ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే,
మాకు దేశభక్తి దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణికి తోడుగా వస్తుంది నా ఎంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం, రకరకాల వేదికలను సంప్రదిస్తాం. వినకపోతే ఇక్కడున్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా అక్కా చెల్లెల అండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేసారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్ పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయన మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవలు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ చేయించిండు అని చెప్పి కేటీఆరే ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చాయి. కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఆయన ఏమో నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు. ఇంకొక ఆయనేమో డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరదలు వచ్చినాయి అంటాడు. పాపం కొత్త తరం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాస్త చదువుకున్న పిల్లలు తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల వల్ల పిల్లలు లక్షలాది మంది చదువుకున్న పిల్లలు బాగా తయారై ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్లో నీళ్ళు కలవడం ఏంది, దాంతో శ్రీశైలం కూలిపోవడం ఏంది, ఈ డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలుసుడు ఏంది అని నన్ను చాలా మంది పిల్లలు కూడా అడుగుతున్నారు, ఏంటి అంకుల్ ఇదే అని చెప్పి. నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. వీళ్ళ భాష ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇది అని అంటే, సమస్య పైన అవగాహన లేక, పరిపాలన చేయడం రాక ఇవన్నీ వస్తున్నాయి.